Ganapati Events. Yes, sir. Come in. Praveen Events. Come on. మేం మీ అందరి డిజైన్స్ చూసాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆదిత్య గ్రూప్ వాళ్ళు బెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చారు. ఆదిత్య వాళ్ళు తీసుకొచ్చిన డిజైన్స్కి మేము ఎంతగానో ఇంప్రెస్ అయ్యాం. అలాగే మరికొందరి డిజైన్స్ కూడా బాగున్నాయి. అయితే అందరికంటే బాగా డిజైన్ చేసింది మాత్రం సంస్కృతి ఈవెంట్స్ అభిరామ్. అఖిల్ డిజైన్స్ ఎంతో సెన్సిబుల్గా హుందాగా ఉన్నాయి. తను సంస్కృతి పేరు నిలబెట్టగలడు. సో సంస్కృతి ఈవెంట్స్ వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అఖిల్. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అఖిల్. యూ సార్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అఖిల్. యూ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అఖిల్. థ్యాంక్ యూ సార్. మా డిజైన్స్ బాగున్నాయన్నారుగా, మళ్ళీ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇస్తున్నారేంటి? మీ డిజైన్స్ కన్నా వాళ్ళ డిజైన్సే ఇంకా బాగున్నాయి ఆదిత్య. మా డిజైన్స్లో లేనిదేంటి, వాళ్ళ డిజైన్స్లో ఉన్నదేంటి? సి మిస్టర్ ఆదిత్య, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? సంస్కృతి ఈవెంట్స్ అంటే చాలా పెద్ద సంస్థ. వారు చేసిన ఈవెంట్స్ మీరు చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ నేనే నెంబర్ 1లో ఉన్నాను, లీడింగ్లో ఉన్నాను. మేము కాదనట్లేదు ఆదిత్య. టెండర్ వేయటానికి మీరు కూడా క్వాలిఫై అయ్యారు. కావాలంటే టెండర్లో పోటీ పడండి. క్వాలిఫై అయిన వాళ్ళందరూ టెండర్ కోట్ చేయాలి. ట్రై యువర్ లక్. కంగ్రాట్స్ అఖిల్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ అఖిల్ థ్యాంక్ గారు. యూ సార్. కంగ్రాట్స్ అండి. వసు గారు, ఈవినింగ్ మనల్ని ఎవరో పార్టీకి ఇన్వైట్ చేసినట్టున్నారు. అవునండి, త్వరగా ఇంటికి వెళ్ళి రెడీ అవుదాము. అలాగే వసు గారు. పార్టీ మీ ఇంట్లోనా లేక ఆఫీస్లోనా ఆదిత్య? ప్లీజ్ ఎక్కడో చెప్పండి. అప్పుడే అంత అయిపోయిందనుకో అభిరామ్, ముందుంది అస్సలైన టెండర్. అప్పుడు కూడా వండర్ చేసేది మేమే. ఇది నీకు లక్తో వచ్చింది, టెండర్లో అలా కాదు. లక్ అని ఎవరు చెప్పారు? మా అఖిల్ కష్టపడితే వచ్చింది. డిజైన్ మీ మరిది గీశాడో లేక మీరే గీశారో ఎవరికి తెలుసు? ఎవరు గీశారో
హారికని అడుగు చెప్తుంది. ఆ, ఇందాక ఎవరో తొందరపడి ముందే కూసినట్టున్నారు. పార్టీ క్యాన్సిల్ అని మీ స్టాఫ్కి చెప్పండి. కావాలంటే ఈవినింగ్ నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు. సెలబ్రేషన్స్ ఉన్నాయి. అఖిల్, నువ్వు సాధించావు. నువ్వే గెలిచావు అఖిల్. నీ సంకల్పం గెలిచింది. పద. రాజా, ఏంటి? నువ్వు ఇలా కష్టపడటం చూస్తుంటే నా వల్ల కావటం లేదు రాజా. ముందు పెద్దావిని చంపేసి తద్దినం పెట్టాలి. మీరు ఇంట్లోకి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటి రాజా, నీ రూమ్కొస్తే బాగోదంటావు, పార్క్ వస్తే వెళ్ళిపో అంటావు, ఇక్కడికొస్తే ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నావు. ఇలా అయితే మనం మన ప్రేమ కబుర్లు చెప్పుకునేది ఎప్పుడు రాజా? ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా ప్రేమ కబుర్లు కావాల్సి వచ్చింది పెద్దవాడికి. కుర్రో కుర్రు, ఉన్నది చెప్తాను, లేనిది చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఎవరివయ్యా నువ్వు? చెప్తాను తల్లి. సరాసరి లోపలికి వచ్చేసా. కోయదొరం తల్లి, కోపగించుకోకు. నీ మెడలో పెళ్లి కళ ఉట్టి పడుతుందే తల్లి. నిజమా దొరా? అవును తల్లి, త్వరలోనే నీకు మనువు కాబోతుంది. ఇంతనే అవుతుంది కదా? ఈయనే నీ పెనిమిటి తల్లి. మీ జంట ఈడు జోడు చక్కగా ఉంది. త్వరలోనే మీరు దంపతులు అవుతారు. మీ తల మీద అక్షింతలు పడతాయి తల్లి. మీరు ఇద్దరు 7 అడుగులు వేస్తారు తల్లే. ఇది కొండదేవర ఆన. కుర్రో కుర్రు. నీ కడుపు చల్లగా ఉండ, నీ ఇల్లు బంగారం కాను. ఎంత మంచి మాట చెప్పావు. నా మాట నిజమవ్వాలంటే ఈ కోయేదొరికి ఏదో కానుక ఇవ్వాలి తల్లి. కానుక? క్యాష్ అయినా సరిపోతుందా? ఏదైనా ఇవ్వు తల్లి. రాజా, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? అది అది ఇదిగో ధరా, తీసుకో. నీ వాక్కు ఫలించాలి. తప్పకుండా తల్లి. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది. మీకు కవల పిల్లలు కూడా పుడతారు. కుర్రో కుర్రు. పొద్దు పొద్దునే మంచి బేరం దొరికిందే. వస్తాను తల్లే. మంచిది మంచిది. కోయిదరు చెప్పింది విన్నావా రాజా? మనకు త్వరలోనే పెళ్ళి అవుతుందంట. 2 పిల్లలు కూడా పుడతారట. ఇదిగో, మగ పిల్లాడికేమో సుమపతి అని పేరు పెడదాం, ఆడపిల్లకి చలంగళి అని పేరు పెడదాం. సుమపతి, చలంగళియా? అవేం పేర్లు? నా పేర్లో సుమ, నీ పేర్లో పతి, కలిపి సుమపతి. అలాగే నీ పేర్లో చల, నా పేర్లో గళి, కలిసి చలంగళి. బాగున్నాయి కదా? ఊర్ని నా బొందలా ఉన్నాయి. అనవసరంగా 500 దండగా. నాకు చాలా ఆనందంగా ఉంది రాజా. ఈ సంతోష సమయంలో మన నోరు తీపి చేసుకోవాలి. ఇంట్లోకెళ్ళి ఏదైనా స్వీట్ తీసుకొస్తాను. బాంబు రాగానే ముందు దీని తల మీద వేయాలి. దరిద్రం వదిలిపోతుంది.
వాట్ హ్యాపెన్ ఆదిత్య? ఇప్పుడు ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? జరిగింది నీకు తెలీదా? మన వైపు రావాల్సిన స్పాన్సర్స్ ఆ అభిరామ్ వైపు వెళ్లారు, మనకు హ్యాండ్ ఇచ్చారు. నువ్వు బాగా డిజైన్ చేశావు, నేను బాగా పర్ఫామ్ చేశాను. అయినా మనల్ని కాదని స్పాన్సర్స్ ఆ అభిగాడికే ఓటేశారు. ఆ బాధ కోపం నాకు కూడా ఉన్నాయి. నాకు అఖిల్ కంటే ఎక్కువ తెలుసు. అఖిల్ కంటే బాగా డిజైన్ చేశాను. ఇది మన బ్యాడ్ లక్ అనుకోవాలో లేక ఆ అభిరామ్ గాడి గుడ్ టైం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. స్పాన్సర్స్ లేకపోతే ఆ ఈవెంట్ ని మనం చేయలేము ఆదిత్య. చెయ్యొచ్చు, కానీ చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసి ఈవెంట్లో ఏమీ మిగలకుండా పోతే మనం ఫెయిల్ అయినట్టే కదా. ఈ ఈవెంట్ పోతే ఇంకో ఈవెంట్ రాదా మనకి? నాకు ఎలాగైనా సరే ఈ ఈవెంటే కావాలి. అభిరామ్ మీద గెలిచి నా పగ తీర్చుకోవాలి. దానికోసం ఏదో ఒకటి చేయాలి. మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఆదిత్య. కానీ ఎందుకు ఓవర్గా డ్రింక్ చేస్తున్నారు? నీకు తెలీదు హారిక, ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలీదు. మనలో అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి, టాలెంట్ ఉండి, డిజైన్ కూడా ఉండి మనం ఫెయిల్ అయితే, మనకు గుర్తింపు రాకపోతే, మనల్ని అందరూ చీప్గా చూస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలీదు హారిక. ఎందుకు తెలియదు? నా ఇంట్లో నాకు జరుగుతుంది ఇదే. నాకు విలువ ఇవ్వట్లేదు, నా టాలెంట్ ని గుర్తించట్లేదు, నా అర్హతని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు నన్నొక మనిషిలా కూడా చూడటం లేదు. నాకు కూడా నీలాగే ఫ్రస్ట్రేషన్ ఉంది. అయితే నువ్వు జ్యూస్ ఎందుకు తాగుతున్నావు? నువ్వు తాగాల్సింది ఇది. నీ కసి తీరాలంటే, నీ కోపం చల్లారాలంటే నువ్వు ఇది తాగాలి. ఫెయిల్యూర్లో నుంచి సక్సెస్లోకి, ఓటమిలో నుంచి గెలుపులోకి వెళ్ళాలంటే నువ్వు ఈ అమృతం తాగాల్సిందే. ఎలా ఉంది హారిక? మత్తుగా ఉంది, కిక్ వస్తుంది. ఇంకా తాగు, ఆలోచనలు వస్తాయి. నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళని తొక్కేసే ఐడియాలు వస్తాయి. నువ్వు గెలవడానికి ఆయుధాలు వస్తాయి.
యు ఆర్ రైట్ ఆదిత్య. మనం ఎలాగైనా గెలవాలి. మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళని చితక్కొట్టాలి. ఎస్, మన ఇద్దరం కలిసి మన ఎనిమీస్ని దెబ్బ కొడదాం. ఇంకా నేను ఇంటికి వెళ్తాను ఆదిత్య. ఎప్పటికే చాలా టైం అయింది. థ్యాంక్స్ మా. ఏంటో వీళ్ళ సంబరాలు. ఈ హారిక ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇంతసేపు ఆఫీస్లో ఏం చేస్తోంది? ఏంటిది తేడాగా ఉంది? కొంపతీసి తాగేసి వచ్చిందా ఏంటి? వావ్, హౌ ఎక్సలెంట్. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? చేసుకోండి 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 చేసుకోండి. నేను ఇక్కడ పార్టీ చేసుకుని వస్తున్నాను. మీరు గెలిచినందుకు సెలబ్రేషన్, నేను ఓడిపోయినందుకు పార్టీ. మీది కేక్, నాది వైన్.
మీవి చప్పట్లు నాది cheers. Congratulations, Mr. Harika. Excuse me. నేను పడిపోతాను అనుకున్నావా? పాడను. నేనేమి ఎక్కువ తాగలేదు. I'm steady now. Steady. I'm steady. 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 వదిలే యోధన, అది కింద పడిచ్చేస్తుంది. రే ఎందుకు రాలా అంటావ్? లేకపోతే ఇది తాగి రావడం ఏంటి? ఇది అసలు ఆడదేనా? ఏ లేడీస్ తాగరా? ఏ అంటే తాగరా? నన్నెందుకు అడుగుతున్నావే? నీ మేనల్లుడు అడిగాడు.